హాయ్ అండి. ఈరోజు న్యూ రెసిపీ కాకరకాయ ఫ్రై. ముందుగా ఒక కడాయిలో మిరపకాయలు, శనగపప్పు, ధనియాలు, ఎల్లిపాయలు వేసి దోరగా వేయించుకొని అది చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంతలోపు మనం శుభ్రంగా కడిగేసి కాకరకాయల్ని కట్ చేసి ఉప్పులో నానబెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. తర్వాత ఒక పాని పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేయాలి. ఇందులో కొద్దిగా ఇది చిటపటలాడేంత వరకు కలుపుకోవాలి. సో ఇందులో కొద్దిగా ఇంగువ, మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి. నేనైతే వేస్తున్నాను, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయలు నీరు లేకుండా పిండేసి ఈ కడాయిలో వేసేసుకోవాలి. మొత్తం అంతా వాటర్ తీసేసి కాకరకాయలని వేసేసుకొని గరిటెతోని ఆయిల్ అంతా పట్టే విధంగా శుభ్రంగా నీట్గా ఆయిల్లో కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు బాగా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకున్నాక కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత కలుపుకుంటే అంత త్వరగా మగ్గిపోతుంది ఆయిల్లో. ఇంకా పసుపు, ఉప్పు కూడా అన్ని కాకరకాయ ముక్కలకి ఈజీగా పట్టేసుకుంటుంది. చూస్తున్నారు కదా, నేను చేస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక్క మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ ఒక 5 మినిట్స్ పెట్టాక మనం రుబ్బి పెట్టుకున్న ఈ పౌడర్ని మగ్గిన కాకరకాయలో మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఈ ముక్కలకంతా వేసిన మసాలా పౌడర్ అంతా పట్టేసే విధంగా కలుపుకుంటే, చూసారు కదా, ఈ విధంగా కలిసిపోతుంది ఈజీగా. ఈ కాకరకాయ ఫ్రై అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుంటూ చేసుకోవాలండి, లేకపోతే కాకరకాయ మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చక్కెర వేసాను నేను, 1/2 స్పూన్ అంతవరకు, ఎందుకంటే ఇది వేయడం వల్ల చేదు అనేది తెలియదు. ఇంకో 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. సో ఈ కాకరకాయ ఫ్రై అనేది వేడివేడి అన్నంలో కానీ చపాతీస్లో కానీ సైడ్ డిష్ లాగా పప్పుచారు వెంట చాలా బాగుంటుంది. ఇది మా ఓల్డ్ సిటీ స్టైల్లో అప్పుడప్పుడు మేము చేసుకునే డిష్. ఇది నచ్చితే మీరు కూడా చేసుకోండి. So like, share and subscribe Pallavi Old City channel. Thank you.